ప్రెస్ మీట్లో మాట్లాడే ముందు మీకు గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 3 సందర్భాల్లో మాట్లాడిన మాటలు వినిపించాం. ఒకటి, ఆయన ప్రస్తుత స్థాయికి రావడానికి 4 ఎన్నికలు జరిగితే 4 ఎన్నికల్లో ఒక్క మాదిగలు మాత్రమే ఆయనకు ఎక్కువ సపోర్ట్ చేసిండ్రు అని, తన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆయన వెనక అంతా లేరని, మాదిగలు మాత్రమే నాకు అండగా నిలబడ్డారని చెప్పి ఆయన ఒక మాట చెప్పాడు. మొదటిది అది. రెండోది, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అదే రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ గత నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తాను అని అన్నాడు. అది కూడా మీరు విన్నారు. మూడోది, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 70,000 ఉద్యోగ నియామకాల చేశామని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. దయచేసి ఈ 3 విషయాలు మీరు విన్నారు కనుక ఆయన మాటలోనే దాన్ని దృష్టి పెట్టుకొని నేను మాట్లాడతాను. సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నేను స్టార్ట్ చేయనా? ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఈ స్థాయి రావడానికి ప్రధానంగా గుర్తుంచుకొని కృతజ్ఞత చాటాల్సింది మాదిగలకు. కానీ ఆయనలో కృతజ్ఞత చాటుకునే లక్షణాల కంటే కులతత్వాన్ని చాటుకునే లక్షణాలు ఆయనలో పెంచుకున్నాడు. ఆయనలో కృతజ్ఞత చాటుకునే గొప్ప మనసు లేదు, కానీ రెడ్డి కులతత్వాన్ని మాత్రం నరనరాన జీర్ణించుకున్నాడు అనడానికి నిన్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయన వ్యవహరించిన కులతత్వమే అందుకు సాక్ష్యంగా నిలబడ్డది. మీ దృష్టికి తీసుకొస్తున్నా, తెలంగాణ నుంచి కాలైన 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి మాదిగలకు ఇవ్వాలని చెప్పి గౌరవ రాహుల్ గాంధీ గారికి మేము లేఖ రాశాం. రాహుల్ గాంధీ గారికి రాసిన లేఖను ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకుంటే జాతీయ స్థాయిలో ఉండబడే కాంగ్రెస్ నేతలందరికీ ఇది పంపడం జరిగింది. ఈ లేఖ ప్రభావం అధిష్టానం ముందు చర్చ జరిగింది. ఒకటేమో కాంగ్రెస్ అధిష్టానం ప్రకారంగా అభిషేక్ సింఘ్వి గారికి వచ్చింది. కానీ తెలంగాణ నుంచి పోటీలో ఉన్నది బీసీ సామాజిక వర్గం, ఎస్సీ, ఓసీ. తెలంగాణ నుంచి పోటీలో ఉన్నది బీసీ, ఎస్సీ, ఓసీ. బీసీల నుంచి డాక్టర్ వినయ్ పేరు వినబడ్డది. ఎస్సీల నుంచి దొమ్మాటి సాంబయ్య పేరు వినబడ్డది మాదిగా. ఓసీల నుంచి ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి గారి పేరు వినబడ్డది. ఇక్కడ బీసీలకు ప్రాతినిధ్యం దక్కలే, ఎస్సీ మాదిగలకు ప్రాతినిధ్యం దక్కలే. వేం నరేందర్ రెడ్డికి ప్రాతినిధ్యం దక్కడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి. కారణం ఏమైనా ఇద్దరి మధ్యలో నువ్వా నేనట్టు పోటీ జరిగింది. అన్ని టీవీల్లో, అన్ని సోషల్ మీడియాలో, ప్రధాన టీవీల్లో చర్చల్లో ఇద్దరిలో ఎవరు అనే కాడ దొమ్మాటి సాంబయ్య, వేం నరేందర్ రెడ్డి మధ్యలో ప్రధాన చర్చ జరుగుతుంది అనే విషయంలో చర్చ జరిగింది. అంతిమంగా దొమ్మాటి సాంబయ్యను కాదని వేం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడంలో రేవంత్ రెడ్డి గారి మాత్రమే చొరవ తీసుకున్నారు. అది ఆయన కులతత్వానికి నిదర్శనం. బీసీకి రాకుండా ఒకటి, ఎస్సీ మాదిగలకు రాకుండా మరొకటి, అంతిమంగా వేం నరేందర్ రెడ్డికి రప్పించడంలో మరొకటి, వీళ్ళిద్దరిని అడ్డుకోవడంలో, వేం నరేందర్ రెడ్డికి ఇప్పియడంలో రేవంత్ రెడ్డి గారు తన కులతత్వాన్ని చాటుకున్నాడు. ఇక్కడ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులారా, ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి గారి పేరు డిక్లేర్ చేయడానికంటే 2 గంటల ముందు ప్రధాన చర్చ సాంబయ్య అండ్ వేం నరేందర్ రెడ్డి చుట్టే తిరిగింది చర్చల్లో. అట్లాంటప్పుడు వేం నరేందర్ రెడ్డి పేరు తెలంగాణ నుంచి ఎవరు సూచన చేశారు? ఇద్దరి మధ్యలో జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారే సూచన చేశాడు, రేవంత్ రెడ్డి గారే అప్పీల్ చేశాడు, రేవంత్ రెడ్డి గారే ఒత్తిడి పెట్టేశాడు వేం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే అని. అంటే ఎవరికి కాకుండా చేశాడు, ఎవరికి రాకుండా చేశాడు? దొమ్మాటి సాంబయ్యకు రాకుండా చేశాడు.
దొమ్మాడి సాంబయ్య ఎవరు? మాదిగా. మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్నోడే. వేం నరేందర్ రెడ్డిది ఉమ్మడి వరంగల్ జిల్లే, దొమ్మాడి సాంబయ్యది ఉమ్మడి వరంగల్ జిల్లే. వేం నరేందర్ రెడ్డి ఒకసారి చట్టసభలకు వచ్చాడు, కానీ ఈయన నమ్ముకొని తెలంగాణ గాలి వీస్తున్న రోజుల్లో టీడీపీ నుంచి నిలబెడితే సాంబయ్య ఓడిపోయాడు. ఆయన ప్రతి దశలో రేవంత్ రెడ్డి గారు ఎంబడే ఉన్నాడు. ఆయన సాంబయ్య గారు ప్రతి దశలో రేవంత్ రెడ్డి గారు ఎంబడే ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉన్నా సాంబయ్యకు ఇప్పించలేదు, కానీ వేం నరేందర్ రెడ్డి గారు మాత్రం ఇప్పించుకోగలిగాడు. ఎవరికైతే కృతజ్ఞత ఉండాలో ఆయన చెప్పాడు. ఆయన జెడ్పీటీసీ, ఆయన ఎమ్మెల్సీ, ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా రావడానికి నా సొంత కులస్తులు అంటే ఆయన సొంత కులస్తులు ఆయన ఎంబడున్నారో లేదో చెప్పలేను, కానీ 100% మాత్రం మాదిగలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారని చెప్పి ఆయన చెప్పాడు. అట్లాంటప్పుడు తనను నమ్ముకున్న, తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన మాదిగ జాతి బిడ్డకు ద్రోహం చేసిండు, తన రెడ్డికి మాత్రం ఇప్పించుకున్నాడు. ఆ విధంగా కులతత్వాన్ని చాటుకున్నాడు. ఆయనలో కృతజ్ఞత చాటుకునే భావం కంటే కులతత్వమే ఆయన నరనరన జీర్ణించుకపోయింది ఆయనలో అనడానికి వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇప్పించడంలోనే ఆయనలో పెరిగిన కులతత్వానికి నిదర్శనం అని కూడా గుర్తు చేస్తున్నాను. రెండోది పాయింట్ వారిగా నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి పాలన మొదలై 2 ఏళ్ళు దాటింది. రేవంత్ రెడ్డి గారి పాలన 2 ఏళ్ళు దాటి 3 నెలలు దగ్గరకు వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఉన్నాం. ఈ 2 ఏళ్ళ 3 నెలల పాలనలో ఏ కులానికి ఎంత అన్యాయం జరిగిందో ఇంకా విశ్లేషించాలి, కానీ అన్ని కులాల కంటే ఎక్కువ అన్యాయం జరిగింది రేవంత్ రెడ్డి గారి పాలనలోనే మాదిగలకు. రేవంత్ రెడ్డి గారి పాలనలోనే మాదిగలు ఎక్కువ నష్టపోతున్నారు, ఎక్కువ అన్యాయం గురవుతున్నారు. అందుకు మొదటి పాయింట్గా 1, 2, 3, 4 పాయింటే చెప్తాను. మొదటి పాయింట్గా ముఖ్యమంత్రిగా ముందు మాట తప్పింది మాదిగల విషయంలోనే. ఆగస్టు 1న 2024లో సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక అదే రోజు నిండు శాసనసభలో మాట్లాడుతూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లన్నిటికీ వర్గీకరణ వర్తింపజేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తాను అన్నాడు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లన్నిటికీ వర్గీకరణ వర్తింపజేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తాను అని అన్నాడు. మీకు వీడియో, ఆడియో వినిపించాం, ప్రెస్ చూపెడుతున్నాను. కానీ దానికి విరుద్ధంగా గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండా ఆర్డినెన్స్ తీయకుండానే ఆయన నోటి నుండే చెప్పాడు 70,000 ఉద్యోగ నియామకాలు చేశాము అని ఆయన చెప్పేశాడు. అంటే ఆయన 70,000 ఉద్యోగ నియామకాలు చేపట్టేంత వరకు వర్గీకరణ అమలు చేయలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన మొదటి రోజే గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తాము, ఆర్డినెన్స్ ద్వారా మాదిగలకు న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే, ఆర్డినెన్స్ తీయకుండానే 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. అంటే ఆ 70,000 ఉద్యోగాల్లో 15% ఎస్సీలకు వస్తే 10,000కు పైగా ఉద్యోగాలు, 10,000కు పైగా ఉద్యోగాలు. ఆ 10,000 పైగా వచ్చే ఉద్యోగాల్లో మాకు మినిమం 10% వచ్చినా కూడా 7,500 ఉద్యోగాలు. అంటే మాకు దక్కాల్సిన వేలాది ఉద్యోగాలను మా బిడ్డలకు దక్కకుండా చేశాడు. ఒక రాబోయే 10 ఏళ్లకు కూడా సరిచేయలేనంత అన్యాయం చేశాడు. ఎందుకంటే 70,000 ఉద్యోగాలు వర్గీకరణ లేకుండా అమలు చేశారు కదా, మళ్ళీ 70,000 ఉద్యోగాలు వర్గీకరణ ద్వారా భర్తీ చేసినా మాకు న్యాయం జరిగినట్టు కాదు కదా. అంటే మాకు చేసిన అన్యాయం మరో 1 దశాబ్దం 2 దశాబ్దాలు కూడా మాకు న్యాయం జరగడానికి అవకాశం లేకుండా పోయింది.
ఆ విధంగా మొదటిది మాట తప్పి మాకు మోసం చేశాడు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని మాట తప్పి వర్గీకరణ లేకుండానే 70,000 ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఆ విధంగా వేలాది మంది మాదిగా నిరుద్యోగ యువతకు ద్రోహం చేశాడు. నంబర్ 1. నంబర్ 2, మాకు దక్కాల్సిన పర్సెంటేజ్ కూడా మాకు దక్కకుండా జాతీయ స్థాయిలో మల్లికార్జున్ ఖర్గే తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు, కాంగ్రెస్లో ఉండబడే మాల స్వార్థపరులు తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు మాకు దక్కాల్సింది 11% రిజర్వేషన్లు అవుతే 9% వరకు పరిమితం చేశాడు. 15 లక్షల మంది మాలలు చూపెట్టిండ్రు. 15 లక్షల మంది మాలలు చూపెట్టారు. 33 లక్షల మంది మాదిగలు ఉన్నారు. 15 లక్షల మందికి 5% అవుతే 33 లక్షల మందికి 11% రావాలి. 11% పొందాల్సిన మాకు 9%కి కుదించి మాకు న్యాయమైన వాట దక్కకుండా రేవంత్ రెడ్డి గారు మోసం చేశాడు. ఒకటి, నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండా 70,000 ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు పోయినాయి. అదే సమయంలో మాకు 11% రిజర్వేషన్లు రావాల్సిన కాడ దాన్ని కుదించి మాకు దక్కాల్సిన న్యాయాన్ని దక్కకుండా కుట్ర చేయడంలో రేవంత్ రెడ్డి గారు మా జాతికి అన్యాయం చేశాడు. మూడోది రాజకీయంగా ఏనాడు లేనంత అణిచివేతకు మాదిగ జాతి రేవంత్ రెడ్డి పాలనలో గురవుతోంది. రేవంత్ రెడ్డి గారు 3 నెలల పాలనలో రాజకీయంగా పూర్తిగా అణగదొక్కబడుతున్న జాతి మాదిగ జాతి రేవంత్ రెడ్డి గారి పాలనలో. అందుకు సాక్ష్యం ఆయన ఈ స్థాయి రావడానికి మాదిగలే కారణమని ఆయనే చెప్పాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు అంతకుముందున్న చట్టసభలో ప్రాతినిధ్యం, అంతకుముందు 4 చోట్ల చట్టసభలో ప్రాతినిధ్యం మాకు ఉంటే ఇప్పుడు 3 కనుమరుగైపోయినాయి. ఈయన పాలన వచ్చిన తర్వాత 1 మాత్రమే మాకు మిగిలింది. ఆ 3 ఎక్కడ కనుమరుగైనాయి అంటే, అంతకుముందు మాకు లోక్సభలో మాదిగలకు ప్రాతినిధ్యం ఉండే తెలంగాణ నుంచి, ఇప్పుడు లోక్సభలో మాదిగల ప్రాతినిధ్యం కనుమరుగైపోయింది. అంతకుముందు లోక్సభలో మాదిగలకు ప్రాతినిధ్యం ఉండే, ఇప్పుడు లోక్సభలో మాదిగల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అందుకు సాక్ష్యం, లోక్సభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా పోవడానికి సాక్ష్యం ఈయన మాదిగలకు ద్రోహం చేయడం వల్లనే. మాదిగలకు ఎలా ద్రోహం చేసిండంటే, ఈయన చొరవ తీసుకొనే మాదిగలకు రాకుండా చేసి ఇతరులకు టిక్కెట్లు వచ్చేటట్టు చేశాడు. అందుకు సాక్ష్యం, పెద్దపల్లి పార్లమెంటులో ఎంతోమంది మాదిగలు కాంగ్రెస్లో టిక్కెట్ కోసం ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళని కాదని అంతకుముందే 2 చోట్ల ఒకే కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలు ఉన్న చెన్నూరు అండ్ బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ఉండబడే మళ్ళా వాళ్ళ కొడుకుకే పెద్దపల్లి పార్లమెంట్ టిక్కెట్ ఇప్పడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉన్నది. చట్టసభలో ఒకే కుటుంబం నుంచి 2 ఉన్న కుటుంబంలో 3వ వ్యక్తికి ఇప్పించగలిగాడు. కానీ 2-3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ లీడర్లకు మాత్రం అవకాశం రాకుండా పోవడానికి రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్రే. వివేక్ కుటుంబంతో ఈయన కుమ్మకు కావడం వల్లనే మాదిగలకు వచ్చే అవకాశం చేజారిపోయింది. 2, వరంగల్ సీటు కూడా మాదిగ బిడ్డలకు దక్కాల్సిన సీటు కూడా రేవంత్ రెడ్డి గారు కుట్ర వల్లనే మాదిగ బిడ్డలకు దక్కాల్సిన సీటు కూడా మాదిగలకు దక్కకుండా పోయింది వరంగల్లో. అందుకు సాక్ష్యం ఇప్పుడు ఏ రాజ్యసభలో అయితే దొమ్మాటి సాంబయ్య పేరు రాజ్యసభ సీటు కోసం చర్చకు వచ్చిందో, వరంగల్ పార్లమెంటు సీటు కోసం కూడా చాలా ప్రయత్నాలు చేశాడు దొమ్మాటి సాంబయ్య. పేరు వచ్చింది, దొమ్మాటి సాంబయ్యకు అవకాశం ఉన్నది అని చెప్పి. ఎందుకంటే ముఖ్యమంత్రి అనుచరుడుగా, రేవంత్ రెడ్డి గారు అనుచరుడుగా, మిత్రుడిగా ఆయన నమ్ముకొని సాంబయ్య ఉన్నాడు కాబట్టి సాంబయ్యకు వస్తుందని చెప్పి పేపర్లో వచ్చేసింది. కానీ ఆయనకు రాలే. రెండోది,
స్టేషన్ గన్పూర్ నుంచి ఇదే కడియం షేర్ మీద ఓడిపోయిన, స్టేషన్ గన్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన శ్రీమతి ఇందిరానే మాదిగ కన్నా మహిళా కోటాలో వస్తుందేమోనని చెప్పి పేపర్లో వచ్చేసింది. ఈ రెండు కాకుండా సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో చేరాడు, సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్లో చేరడానికి కారణం ఏంటంటే సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్లో ఉంటే దయాకర్, సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఉంటే దయాకర్కు ఇదే కడియం శ్యారి టీఆర్ఎస్లో ఉన్నప్పుడే సిట్టింగ్ ఎంపీకి టికెట్ రాకుండా చేసి, సిట్టింగ్ ఎంపీ దయాకర్కు టికెట్ రాకుండా చేసి టీఆర్ఎస్లో కడియం శ్యారి వాళ్ళ కూతురుకు తెప్పించుకున్న విషయం, కేసీఆర్ కూడా టికెట్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇచ్చి ఎన్నికల ఖర్చు కోసం కూడా డబ్బులు ఇచ్చిందని చెప్పి ప్రచారం జరిగిన విషయం అందరికీ తెలుసు. కేసీఆర్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో కడియం శ్యారి వాళ్ళ బిడ్డకు టికెట్ తెప్పించుకున్నాడు, బీఫామ్ కూడా ఇప్పించుకున్నాడు. బీఫామ్ కూడా వాళ్ళ చేతికి వచ్చింది. ఎన్నికల ప్రచారానికి డబ్బులు కూడా ముట్టినాయని చెప్పి ప్రచారం జరిగింది. డబ్బులు ముట్టినాయా లేదా తర్వాత విషయం, బీఫామ్ మాత్రం కడియం శ్యారి కూతురుకు వచ్చేసింది. కానీ సిట్టింగ్ ఎంపీగా దయాకర్కు బీఆర్ఎస్లో ఉండబడే సిట్టింగ్ ఎంపీగా దయాకర్కు టికెట్ రాకుండా ఎప్పుడైతే కడియం శ్యారి కూతురుకు బీఆర్ఎస్లో టికెట్ ఇప్పించుకున్నాడో వెంటనే సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరాడు. అంటే కాంగ్రెస్లో చేరడం అంటేనే సిట్టింగ్ ఎంపీగా చేరాడు. కానీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కడియం శ్యారిని పార్టీలో చేర్చుకొని బీఫామ్ బీఆర్ఎస్లో తెచ్చుకున్న కడియం శ్యారి కూతురుకే మళ్ళీ కాంగ్రెస్లో మళ్ళీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇప్పించడం జరిగింది. కాంగ్రెస్లో టికెట్ ఇప్పించాడు. దొమ్మాడి సాంబయ్య అనే మాదిగను ఈయనకు అనుచరుడుగా ఉండబడే మాదిగను ముంచాడు. అదే సమయంలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన మా ఇందిరకు అన్యాయం చేశాడు. మూడో విషయం, సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్కి వచ్చినా కూడా బీఆర్ఎస్లో టికెట్ తెచ్చుకొని బీఫామ్ తెచ్చుకున్న కడియం శ్యారి కూతురుకే రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆమెకు టికెట్ ఇప్పించాడు. రెండో పోయినాయి. రేవంత్ రెడ్డి గారి కుట్ర వల్లనే, వాళ్ళతో కుమ్మక్కు కావడం వల్లనే, వివేక్ కుటుంబంతో కుమ్మక్కు కావడం వల్ల ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబంలోనే మూడో వ్యక్తిని తీసుకొచ్చి పెట్టేశాడు. ఆయనకేం కాంగ్రెస్ సభ్యత్వం లేదు, ఆయన ఇచ్చేశాడు. 2-3 దశాబ్దాలుగా కాంగ్రెస్లో పనిచేసుకుంటున్న మాదిగలకు లేని సభ్యత్వం లేని వాళ్ళకు మాత్రం ఇప్పించాడు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్యారి కూతురుకు కాంగ్రెస్లో బీఆర్ఎస్ టికెట్ తెచ్చుకున్న తర్వాత కూడా కాంగ్రెస్లో టికెట్ ఇప్పించాడు. ఆ విధంగా దొమ్మాటి సాంబయ్యకు అన్యాయం చేశాడు. అదే సమయం ఇందిరకు అన్యాయం చేశాడు. అదే సమయంలో సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో వచ్చిన దయాకర్ కూడా అన్యాయం చేశాడు. ఈ విధంగా 2 టికెట్లు మాదిగలకు చేజారిపోవడానికి రేవంత్ రెడ్డి గారు కారణం. మూడవది, తెలంగాణలోనే అత్యధిక జనసంఖ్య గల మాదిగలున్న జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు అవుతే, ఆ నాగర్ కర్నూలు ఉమ్మడి మహబూబ్నగరే రేవంత్ రెడ్డి గారిది అవుతే, మాదిగలతోటే నేను ఈ స్థాయికి వచ్చినని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు ఆ మూడో టిక్కెట్టు 185% మాదిగలు ఉన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ టికెట్ కూడా అక్కడ సంపత్ లాంటి వాళ్ళకో ఇంకోరికో కాకుండా ఆడ నిత్యం ఆయన చుట్టూ తిరిగే, నిత్యం ఆయనకు కాపలదారుడుగా ఉండే మల్లు రవి అనే మాలయనకే టికెట్ ఇప్పించేశాడు. అంతకుముందు తెలంగాణ నుంచి మాదిగలకు లోక్సభలో ప్రాతినిధ్యం ఉండేది. ఇప్పుడు తెలంగాణ నుంచి లోక్సభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేదు. మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారే ఆ విధంగా మాదిగలకు నమ్మక ద్రోహం చేశారు. రెండోది, ఒకనాడు శాసన మండలిలో మాదిగలకు ప్రాతినిధ్యం ఉండే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు శాసన మండలిలో కూడా మాదిగలకు ప్రాతినిధ్యం ఉండే. కానీ నా ముఖ్యమంత్రి అయిన తర్వాత 5గురిని శాసనమండలి సభ్యులుగా కాంగ్రెస్ వైపు నుండి తీసుకుంటే, 5గురిని కాంగ్రెస్ వైపు నుండి తీసుకొస్తుంటే అందరికీ ఇచ్చినట్టు చేశారు, కానీ ఒక మాదిగలకు మాత్రం ఇవ్వలేదు. అంతకుముందు శాసన మండలిలో మా ప్రాతినిధ్యం ఉండేది.
ఇప్పుడు శాసన మండలిలో ప్రాతినిధ్యం లేదు తెలంగాణ నుంచి. అంతకుముందు లోక్సభలో ప్రాతినిధ్యం ఉండే రేవంత్ రెడ్డి గారి కుట్ర వల్ల, ఇతరులతో కుమ్మక్క కావడం వల్ల మాకు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు, ఇక్కడ కూడా శాసన మండలిలో ప్రాతినిధ్యం లేదు. అదే సమయంలో ఒకనాడు మాకు రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉండే తెలంగాణ నుంచి, ఒకనాడు తెలంగాణ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉండే. కాంగ్రెస్ నుంచి నందెల్లే గారు కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించాడు. టీడీపీ నుంచి ఆకారం సుదర్శన్ రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించాడు తెలంగాణ నుంచి. కానీ ఒకనాడు తెలంగాణ నుంచే ఇద్దరు రాజ్యసభలు ఉన్న స్థానం నుంచి ఇవాళ తెలంగాణ నుంచి రాజ్యసభ అవకాశం మాదిగలకి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారే సాంబయ్యకు రాకుండా అడ్డపడడంలో రేవంత్ రెడ్డి గారే పాత్ర పోషించాడు. దొమ్మాటి సాంబయ్య పేరు రాకుండా చేయడానికి వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ అవకాశం రావడానికి రేవంత్ రెడ్డి గారు పన్నిన కుట్ర, ఆయన చేసిన అడ్డంకులే సాంబయ్యకు అన్యాయం చేయడానికి దారితీసింది. ఒకనాడు ఇద్దరు ఉండే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్ నుంచి 4 రాజ్యసభలకు వెళ్ళారు. అంతకుముందు 2, ఇప్పుడు 2. ఆ 4లో అసలే ప్రాతినిధ్యం లేని, లోక్సభలో ప్రాతినిధ్యం లేని, కనీసం రాజ్యసభలో ప్రాతినిధ్యం దక్కాల్సిన చోట కూడా మాదిగలకు రాకుండా సాంబయ్యకు అడ్డం పడ్డాడు. ఒకనాడు చట్టసభల్లో 4 ఉంటే, కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ, ఇక్కడ శాసన మండలి, శాసనసభ 4లో మాకు ప్రాతినిధ్యం ఉండేది. కానీ ఇప్పుడు 4లో 3 చోట్ల కనుమరుగైపోయింది. ఇప్పుడు కేవలం శాసనసభలో మాత్రం మిగిలింది. ఆ 3 చోట్ల మాదిగల ప్రాతినిధ్యం కనుమరుగు కావడానికి మాత్రం, మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరగడానికి మాత్రం రేవంత్ రెడ్డి గారే ప్రధాన కారకుడు అని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం. ఆ విధంగా మాకు గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని చేయకుండా 70,000 ఉద్యోగాలు భర్తీ చేసి వేలాది ఉద్యోగాల్లో మాకు అన్యాయం చేశాడు రాకుండా. 2 మా పర్సెంటేజ్ 11 రావాల్సిన కాడ 9 చేసి మా పర్సెంటేజ్ను వర్గీకరణలో తగ్గించాడు. 3 లోక్సభలో మాకు ప్రాతినిధ్యం లేకుండా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశాడు. రాజ్యసభలో మాకు ప్రాతినిధ్యం లేకుండా రేవంత్ రెడ్డి గారు అడ్డుకున్నాడు. మొన్న అది నిజమైపోయింది. అదే సమయంలో శాసన మండలిలో కూడా మాకు అవకాశం ఇవ్వకుండా చట్టసభ నుంచి మమ్మల్ని గెంటేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నాడు అనడానికి ఇది సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. అందువల్ల నేను ముందే చెప్పినట్టుగా ఆయన ఈ స్థాయిలో ఉన్నాడు అనంటే ఆయన ఆడియోనే మీకు వినిపించాం. ఇవాళ మాదిగలు నాకు జెడ్పీటీసీ కాడా, ఎమ్మెల్సీ కాడా, ఎమ్మెల్యే కాడా, ఎంపీ కాడా, ఈ స్థాయిలో ఎదగడానికి నాకు మాదిగలే కారణము. ఆయన నా సొంత కులస్తులు కూడా నా ఎంబడి లేరు, కానీ మాదిగలు ఎంబడి ఉన్నారని ఆయనే చెప్పాడు. కానీ కృతజ్ఞత చాటాల్సిన రేవంత్ రెడ్డి గారు ఆయన కులతత్వం పెంచుకొని మాదిగలకు దక్కాల్సిన అవకాశాలకు కూడా అడ్డుపడుతూ అటు మాలలతో కుమ్మక్కై మాలలకు మాయి దోచిపెట్టాడు. అదే సమయంలో ఇవాళ మాదిగలకు దక్కాల్సిన రాజ్యసభ సీటును కూడా మాదిగలకు దక్కకుండా చేసి ఆయన సొంత స్నేహితుడు, సొంత కులతుడు అనబడుతున్న రెడ్డికి వేం నరేందర్ రెడ్డి కట్టబెట్టడం జరిగింది. ఆయనలో కృతజ్ఞత భావం కంటే కులతత్వం పెరిగింది అనడానికి, పతాక స్థాయిలో ఆయనలో కులతత్వం ఉన్నది అనడానికి, కులతత్వమే నరనారన జీర్ణించుకున్నాడు అనడానికి ఇదొక సాక్ష్యంగా కనిపిస్తున్నది. ఆయన మాదిగల మీద మొసలు కన్నీరు గారుస్తున్నాడు. మాదిగలకు ఆయనే పెద్ద అన్నట్టుగా, మాదిగలకు తనేదో చేస్తున్నట్టుగా. అంటే 2 ఏళ్ళ 3 నెలల పాలనలో చేసింది ఏమి లేదు, కానీ నష్టం చేసింది ఎక్కువ. మాకు మేలు చేసింది ఏం లేదు, మోసం చేసింది ఎక్కువ. మాకు అంతరాలు ఎక్కించింది ఏం లేదు, అనగదొక్కిందే ఎక్కువ. ఇది సాక్ష్యాలు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. నీ మొసలు కన్నీరు ఆపి, మాదిగల పట్ల నీ మొసలు కన్నీరు ఆపి, మాట మీద నిలబడలేని మాటలు మాట్లాడడం ఆపి, నిజాయితీగా మీ ప్రవర్తనలో, నిజాయితీ గల ప్రవర్తనలో నీ మార్పు రాకపోతే, నిజాయితీగా ఉండకపోతే ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక జనసంఖ్యల మాదిగలు ఏనాడైనా రేవంత్ రెడ్డి గారి పాలనకు
చరమగీతం పాడే విధంగానే భవిష్యత్తులో ముందుకొస్తారనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారికి ఒక డిమాండ్ చేస్తున్నాం, ఇది సమాజం కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. దొమ్మాటి సాంబయ్య ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా పనిచేశాడు. కానీ ఆయన రాజీనామా చేసి టీడీపీలో చేరాడు. ఒకసారి నిలబడి తెలంగాణ ఉద్యమ ప్రభావంలో నిలబడి ఓడిపోయాడు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడుంటే ఆయన అక్కడనే ఉన్నాడు. వాస్తవానికి ఆయన పేద మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినోడు. ఆయనకు మరో మార్గం లేదు, ఇంకోటి రాజకీయంగా లేదు. నేను గుర్తు చేస్తున్నా వేం నరేందర్ రెడ్డి పేరు సాంబయ్య పేరే చర్చకు వచ్చింది. లాస్ట్ గంటలో అధిష్టానం ముందు సాంబయ్య వేం నరేందర్ రెడ్డి పేరే వచ్చేసింది. కానీ వేం నరేందర్ రెడ్డికి అప్పటికే క్యాబినెట్ ర్యాంక్ గల హోదా, షాడో సీఎంగా పేరు వచ్చింది. క్యాబినెట్ ర్యాంక్ గల హోదా, ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడు, అది క్యాబినెట్ ర్యాంక్ హోదా. ఇప్పుడు ఆయన స్థాయి ఏంటంటే, నిన్నటి వరకు ఆయన స్థాయి ఏంటంటే, అసలు ముఖ్యమంత్రి దగ్గర కూడా వీలు కాని వాళ్ళందరూ వేం నరేందర్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతుంటారు. అది ఆఫీసర్లైనా కాంగ్రెస్ లీడర్లైనా నేను చూస్తున్నా. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండు. రెండో స్థాయి ప్రయారిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఉండాలి. కానీ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర కాంగ్రెస్ లీడర్లు ఎంతమంది ఉన్నారో నేను 2-3 సార్లు పోయి చూస్తే తక్కువ. కానీ కాంగ్రెస్ లీడర్లు మాత్రం కింది నుంచి పై వరకు, సామాన్య కార్యకర్తల నుంచి మొదలుంటే కాంగ్రెస్లో ఎదిగిన మంత్రుల వరకు వేం నరేందర్ రెడ్డి చుట్టే ఉంటారు, వేం నరేందర్ రెడ్డి చుట్టే కనిపిస్తుంటారు. అదే సమయంలో ఏదైనా పనులు జరగాలనుకుంటే ఆఫీసర్లకు, పోనీ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి 10 మంది వచ్చిండ్రో 5 మంది వచ్చిండ్రో నాకు తెలియదు. ఎప్పుడు పోయినా నేను అక్కడ ఎవరు కనిపించారు. కానీ ప్రతి అధికారి వేం నరేందర్ రెడ్డి ఇంటికాడ మాత్రం కాపలా కాసినట్టుగా చూస్తుంటారు. అది ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ అధికారులందరూ వేం నరేందర్ రెడ్డి చుట్టే. కాంగ్రెస్లో క్రియాశీలక కార్యకర్తల నుంచి మొదలుకుంటే మంత్రుల వరకు వేం నరేందర్ రెడ్డి చుట్టే. ఒక మాటలు చెప్పంటే షాడో సీఎం అయినా, అది అందరు తెలిసిన విషయమే. ఆయనకు లేనిదేంది, ఆయనకు రాజ్యసభకు అవసరమేంది? ఆయనకు రాజ్యసభకు అవసరం ఏంటి? ఎవరికి రావాలి? లేని పేద బిడ్డకే రావాలి కదా. నిన్ను నమ్ముకున్నోడే కదా, పేద బిడ్డే కదా. ఇద్దరు పేర్లే ప్రస్తావనకు వచ్చినాయి కదా. నీకు మనసు ఉంటే, నీకు కృతజ్ఞతగా ఉంటే సాంబయ్య పేరు చెప్పాలి కదా. కానీ సాంబయ్య పేరు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ హోదాలో ఉండబడే ముఖ్య సలహాదారు పేరే చెప్పి మిమ్మల్ని నమ్మిన మాదిగ జాతి బిడ్డకు ద్రోహం చేశారు. నిజంగా మీలో ఆత్మపరిశీలన ఉంటే, రేవంత్ రెడ్డి గారిలో ఆత్మపరిశీలన ఏమైనా ఉంటే నేను ఒక సూచన చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఇద్దరి మధ్యలోనే చర్చ జరిగింది కదా రాజ్యసభ సీటు కాడ. టీవీలన్నీ అదే ప్రచారం చేసినాయి కదా. చివరి నిమిషంలో సాంబయ్య అండ్ వేం మధ్యలోనే జరిగింది కదా. ఓకే, వేం నరేందర్ రెడ్డి గారికి మీరు ప్రభుత్వ ముఖ్య సలహాదారుడికి మీరు రాజ్యసభ సీటు ఇప్పించారు కదా. అది ఇప్పుడు కాలేంది కదా. ఆయన రాజీనామా చేశాడు కదా. రాజీనామా చేశాడు కదా. ఇప్పుడు ఆ ముఖ్య ప్రభుత్వ సలహాదారుడిగా మా సాంబయ్య నియమించుకోవచ్చు కదా. ఆ దొమ్మాటి సాంబయ్య నియమించుకోవచ్చు కదా. ఇద్దరి మధ్యలో చర్చ జరిగింది కదా. ఒకరికి వచ్చింది, ఒకరు రాలే. మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఏదైనా పోటీ జరిగినప్పుడు విన్నర్ ఉంటారు, రన్నర్ ఉంటారు. ఇప్పుడు విన్నర్ ఎవరైండ్రు? వేం నరేందర్ రెడ్డి. రన్నర్ ఎవరు ఉన్నారు? సాంబయ్య ఉన్నాడు. విన్నర్ రాజ్యసభకి వెళ్ళిపోయారు. రన్నర్కి ఆయన స్థానాన్ని ఈయనకి ఇవ్వచ్చు కదా. అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం, దొమ్మాటి సాంబయ్యకు
ఏ వేమనారాయణ రెడ్డి అయితే రాజీనామా చేసిండో ఆ ముఖ్య ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ హోదా గల ఆ పదవిని ఖచ్చితంగా మా సాంబయ్యకు ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. సాంబయ్య ఎంఆర్పిఎస్ నమ్ముకోలే, సాంబయ్య ఎంఆర్పిఎస్ కార్యక్రమాల్లో ఎప్పుడు పనిచేయలే, కానీ సాంబయ్య నిన్నే నమ్ముకున్నాడు. కేవలం మాదిగ బిడ్డగా మాత్రం గుర్తు చేస్తున్నాం, కేవలం మాదిగ బిడ్డగా మాత్రమే గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో రేపు ఏ అవకాశాలు వచ్చినా ఖచ్చితంగా అవకాశాల్లో మాదిగల ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకో. నీకు మీ విలువ ఉంచుకోదలుచుకుంటే, మాదిగల హృదయాల్లో మీ విలువ ఏమైనా ఉంచుకోదలుచుకుంటే, ఇప్పటికే ఉన్నది పోతున్నది, ఆధారాలు చెప్తున్నాం కాబట్టి ఉన్నది పోతున్నది. మీరు మాదిగ హృదయాల్లో ఏదైనా ఉన్నదన్న కాపాడుకోదలుచుకుంటే వచ్చే ప్రతి చోట మాదిగల ప్రాతినిధ్యం, అది కార్పొరేషన్లా, అది శాసన మండలిలా, లేదా రాజ్యసభలా, లేదా ఇంకోట ఏదైనా కానీ ఇంతకుముందు జరిగిన నష్టాన్ని భర్తీ చేసే విధంగానన్నా నీ ప్రవర్తన, నీ నిర్ణయాలు ఉండాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఆ విషయంలో మీలో మార్పు రాకపోతే, మీలో కృతజ్ఞత భావం మాదిగల పట్ల లేకపోతే, మేము ఎట్లాగూ నష్టపోతున్న వర్గంలో ఉన్నాం కనుక, మీరు అందలాల మీద ఉన్నారు కనుక మీ అందలాలు ఎల్లకాలం ఉండవని, నష్టం చేస్తే మాదిగలు తిరుగుబాటు చేస్తే మీ ఉన్న స్థాయి కూడా, మీ ఉన్న పదవి కూడా మీరు చేజార్చుకునే అవకాశం భవిష్యత్తులో వస్తుందనే విషయం కూడా నేను గుర్తు చేస్తూ మళ్ళీ చెప్తున్నా. మీరు వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇప్పించారు, సాంబయ్యకు అన్యాయం చేశాడు. సాంబయ్యకు న్యాయం చేయాలంటే, ఇప్పటికిప్పుడు న్యాయం చేయాలంటే వేం నరేందర్ రెడ్డి ఏదైతే స్థానం రాజీనామా చేశాడో అదే ముఖ్య సలహాదారుడి అవకాశం ఖచ్చితంగా సాంబయ్య గారికి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.